నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. పత్రికా రంగం అంటే సమాజానికి ఒక నిఘా నేత్రం, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. కానీ అదే పవిత్రమైన వృత్తిని కొందరు తమ అరాచకాలకు, అక్రమ వసూళ్లకు అడ్డాగా మార్చుకున్నారు. రిపోర్టర్ అనే ఐడి కార్డు మెడలో వేసుకొని సామాన్యులను, ముఖ్యంగా స్థానిక హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ముస్లింలలోని ఒక వర్గం సాగిస్తున్న బ్లాక్మెయిల్ దందా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. విలేకరి అవతారం ఎత్తి నయా నయీంలా చలామణి అవుతున్న సయ్యద్ ఖాదిర్ అనే చోటా నయీం అసలు రంగు బయటపడింది. దీనిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జర్నలిజం అంటే నిజాలు నిగ్గు తేల్చడం కాదు. జర్నలిజం అంటే బెదిరించి వసూళ్లు చేయడం. ఊరు పేరు లేని డిజిటల్ పత్రికల పేరుతో, ఛానళ్ల పేరుతో ఐడి కార్డులు తగిలించుకొని సమాజానికి కీడుగా పరిణమించారు కొందరు ముఠా సభ్యులు. ఖమ్మం జిల్లాలో నయా నయీం గ్యాంగ్ తరహాలో మాఫియా నడుపుతున్న ఓ వర్గం అధికారులను, వ్యాపారులను, సామాన్యులను నయానో భయానో బెదిరిస్తూ కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడుతోంది. వీడు మొదట 3 ఏళ్ల క్రితం దళితుల భూములను కబ్జా చేయడానికి ఒక ముఠాగా ఏర్పడి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర డబ్బులు దండుకొని మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగాడు. దండిగా డబ్బులు వెనకేసుకున్నాడు. దళితుల నోరు కొట్టడానికి నాటి మంత్రి నుంచి నేటి మంత్రి దాకా పైరవి చేశారు. తీరా కోర్టు మొట్టికాయలు వేయడంతో ఈ గ్యాంగ్ తోక ముడిచింది. ఆ తర్వాత వీడు ఖమ్మం నగరంలోని చెరువు బజాలో 1 ఎకరం ప్రభుత్వం భూమిని కబ్జా చేసి కోట్ల రూపాయలకు విక్రయించి ఓ వ్యక్తిని మోసం చేశారు. కబ్జాను గ్రహించిన నాటి కలెక్టర్ ఆ భూమికి కంచె వేసి అక్కడ పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. తీరా ఇలా ప్రభుత్వం మారిందో లేదో ఆ చెట్లు నరికి కంచెను కూల్చి మళ్ళీ కబ్జా చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇలా ఒకటా రెండా జర్నలిజం అనే పవిత్ర వృత్తిని కాస్త వీరు మాఫియా దందాగా మార్చేశారు. వీడి అరాచకానికి సజీవ సాక్ష్యమై పాకబండ బజార్లో నివసిస్తున్న ఈ అమాయక కుటుంబం. గత 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ తినుబండారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న తమిళనాడుకు చెందిన హిందూ కుటుంబంపై రిపోర్టర్ ముసుగులో ఉన్న ఖదీర్ అనే ఒక ముస్లిం వ్యక్తి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. మూడు సంవత్సరాల క్రితం పక్కనే ఇల్లు కట్టుకున్న ఈ రిపోర్టర్ పక్కనే ఉన్న స్థలాన్ని కూడా తక్కువ ధరకే తనకు రాసివ్వాలని, లేదంటే నెలకు 15,000 రూపాయల చొప్పున మామూళ్ళు అంటే కప్పం కట్టాలని డిమాండ్ చేశాడు. తాము అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పినందుకు మీరు లేబర్ వెధవలు, మా ఇంటి పక్కన ఉండడానికి వీల్లేదు, ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోవాలి అంటూ కుల మత వివక్షతో దూషిస్తూ మానసిక నరకం చూపించాడు. ఖదీర్ మరియు అతని స్నేహితులు ఇంట్లోకి చొరబడి మహిళ అని కూడా చూడకుండా దారుణంగా దాడులకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా మున్సిపల్ అధికారులను ప్రభావితం చేసి ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆ పేద కుటుంబంపై భారీగా జరిమానాలు విధిస్తూ వేధింపులకు గురి చేశారు. ఖదీర్ సాగిస్తున్న ఈ అరాచకాలు తట్టుకోలేక మాకు న్యాయం జరగకపోతే మా కుటుంబం అంతా ఆత్మహత్యే శరణం అంటూ ఆ హిందూ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపించడం ఖమ్మం నగర ప్రజలను కలిచివేస్తోంది. చివరకు వీడి పాపం పండింది. విలేకరి ముసుగులో ఖదీర్ సాగించిన ఆగడాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది.
బాధితురాలు రాము సుధా ఇచ్చిన ఫిర్యాదుతో ఖమ్మం 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. V6 డిస్ట్రిక్ట్ రిపోర్టర్ సయ్యద్ ఖాదీర్తో పాటు అతనికి సహకరించిన మరో 12 మందిపై భారతీయ న్యాయ సంహితలోని కఠినమైన పలు సెక్షన్లు అమలు చేశారు. ఇక ఇలాంటిదే కాకుండా బూతు పురాణాలు తిట్టడం, అక్రమంగా ఇంట్లోకి చొరబడడం, ప్రాణాంతక దాడులు చేయడం మరియు హత్యాయత్నానికి ఒడిగట్టడం వంటి తీవ్రమైన నేరాలపై కేసులు నమోదు చేశారు. కలం పట్టాల్సిన చేతులతో కత్తులు కటార్లు పడుతూ సమాజంలోని మతపరమైన ప్రాంతీయ వివక్షను రేపుతూ హిందూ కుటుంబాలను టార్గెట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఇలాంటి ముఠాల పట్ల సమాజం మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రిపోర్టర్ల అవతారం ఎత్తి చేస్తున్న ఈ బ్లాక్మెయిల్ దందాలపై పోలీస్ శాఖ మరియు ఉన్నతాధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలి. జర్నలిజం అనే పవిత్ర వృత్తికి మచ్చ తెస్తున్న ఖాదీర్ లాంటి చోటా నయంలను సమాజం నుండి వెలివేయాలి. V6 యాజమాన్యం కూడా వీడికి ఉద్యోగం నుంచి తక్షణం తొలగించాలి. ఇంకెక్కడా వీడికి ఉద్యోగం దొరకకుండా అన్ని టీవీ ఛానళ్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ నుండి వీడిని తక్షణం తొలగించాలి. బాధితులకు తక్షణమే పూర్తి రక్షణ కల్పించి నిందితులను కఠినంగా శిక్షించినప్పుడే నిజాయితీ గల జర్నలిజానికి, సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జై హింద్, జై భారత్.